పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను అధికార పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. 2 ఏళ్ల ప్రజా పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ తొలి 2 విడతల్లోనూ పంచాయతీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించింది. 2 దశల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై V6 స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో తొలి 2 విడతల్లో పైచేయి సాధించారు అధికార పార్టీ మద్దతుదారులు. అక్కడక్కడ రెబల్స్ కూడా సత్తా చాటారు. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక శాతం మంది గెలిచారు. మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 136 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 34 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సిపిఎం 10, సిపిఐ 6, మరో 6 స్థానాల్లో ఇతరులు గెలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ 87, బీఆర్ఎస్ 40, సిపిఎం 8, సిపిఐ 8, 16 గ్రామ పంచాయతీల్లో ఇతరులు విజయం సాధించారు. సెకండ్ ఫేజ్ లో ఖమ్మం జిల్లాలో 6 మండలాల్లో 183 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ రాగా 23 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 160 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 113 స్థానాలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 42, సిపిఎం 13, సిపిఐ 4, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. జిల్లాలో రెండో విడతలో 7 మండలాలు 154 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 80 స్థానాల్లో విక్టరీ కొట్టింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 31 స్థానాలు దక్కించుకోగా ఆ తర్వాతి స్థానంలో సిపిఐ 21 సీట్లను సొంతం చేసుకుంది. 5 చోట్ల సిపిఎం, 17 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు సైతం ఉనికిని చాటాయి. అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. పాల్వంచ మండలంలో 11, చుంచుపల్లి మండలంలో 8 గ్రామాల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. కూనంనేని నివాస ప్రాంతమైన చుంచుపల్లి మండలం విద్యానగర్ సీటును కూడా సిపిఐ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 2 దశల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. బీఆర్ఎస్ సైతం సత్తా చాటాలనుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పల్లె జనంతో జైకొట్టించాయని చెప్తున్నారు కొత్తగా ఎన్నికైన హస్తం పార్టీ సర్పంచ్లు.